వచ్చి ఆయన పరిశుద్ధమైన పాదాల చెంత చేరని మీకు అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునందరికీ వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో మరికొద్దిసేపు మనం దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియులారా, ఈ రాత్రి నుండి ప్రారంభ ప్రార్థనతో మన జీవితములలో మనం ప్రతి సంవత్సరం ఆత్మీయ జీవితంలో ఒక దీక్షగా, ఒక పట్టుదలతో మనము చేసే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఈ రాత్రి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబడుతున్నాయి. హల్లెలూయా. రేపు ఉదయం నుండి దాదాపు 40 రోజుల వరకు మనం ప్రభు సన్నిధిలో గడపబోతున్నాం, ప్రార్థించబోతున్నాం, ఆయన సన్నిధిలో మొరపెట్టబోతున్నాం. హల్లెలూయా. సరే, ఉపవాస ప్రార్థనల గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. కాకపోతే అది మనం ప్రసంగం తదుపరి వాటి గురించి మాట్లాడి ఆ తరువాత ప్రారంభ ప్రార్థనతో మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని ప్రియులారా, ఈ రోజున మనము లేవియా కాండం 23వ అధ్యాయం 2వ వచనాన్ని మొదట చదివాము. ఆ తర్వాత సంఖ్యాకాండము 9వ అధ్యాయం 13వ వచనాన్ని చదివాము. వ్రాయబడిన 2 మాటల్లో కూడా మొదటి మాటలో లేవికాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 2వ వచనములో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటించవలసిన నియామక కాలములు ఇవే, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని నియామక కాలములు నియమించాడు. నియామక కాలములు అనగా వారికి కొన్ని పండుగ దినములు లాంటివి. సపోజ్ ఈ 40 రోజుల ఉపవాసాలు ప్రతి సంవత్సరం మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో పాటిస్తాం. అంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. ఇవేమి మనం ఆచారబద్ధంగా చేసేవి కాదు. ఏదో 40 రోజుల పాటు పట్టుదలగా లేకపోతే ఒక వ్రతంలాగా ఉండి ఆ తర్వాత ఇష్టానుసారంగా బ్రతికేయచ్చు అన్నట్లుగా ఉండేవి కూడా కాదు. కానీ ఈ 40 రోజుల్లో మన జీవితాన్ని మార్చుకుంటూ ఎక్కువ ప్రార్థనలో గడపడానికి మనం ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో చేరుతూ ఉంటాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు పలచగా కనపడుతున్నారు, లేకపోతే ఇది అక్కడికి వెళ్ళిపోయి పలచగా కనపడేటట్టు చేస్తున్నారు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, విశ్వాస జీవితంలో మనం కూడా ప్రతి సంవత్సరం 40 రోజుల పాటు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాం. మన సంఘానికి ఇది ఒక నియామక కాలం అనొచ్చు. అంటే మనం ప్రతి సంవత్సరం ఈ నెలలోనే చేస్తామని లేదు. ప్రార్థించి మనకున్న టైం టేబుల్ షెడ్యూల్ని బట్టి, ప్రార్థన విధానాలను బట్టి ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ కాలంలోనే, ఈ చలికాలం ప్రారంభంలో అలాగా మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు కొన్ని నియామక కాలాలు నియమించాడు. నియమించబడిన కాలాలు అవి. ఆ సమయాల్లో దేవుడు వారిని పరిశుద్ధ సంఘంగా కూడుకొనమని రకరకాల విధానాలు ఉండే. పస్కా పండుగ ఉంది, పెంతెకొస్తు పండుగ ఉంది, పర్ణశాలల పండుగ ఉంది. ఇలా రకరకాల పండుగలు దేవుడు నియమించాడు. ప్రతి పండుగలో ఆయన్ని ఆరాధించవలసిన విధానం ఒక్కొక్కలాగా ఉండేది. ప్రతి పండుగలో వారు ఆయన్ని ప్రార్థించవలసిన విధానం ఒకలాగుండేది. ఆ ప్రతి పండుగలో కూడా దేవుడు వారిని ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించమని, తన సన్నిధిలో ఉండమని ఆయన వారికి నియమించాడు ముందుగానే. ఇంకో మాట చదివాం, సంఖ్యాకాండం 9:13. అక్కడ ఏమని రాయబడుతుందంటే, ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఏం చెయ్యాలంట? ఆ మనుష్యుణ్ణి తీసారా బైబిల్ అందరూ? సంఖ్యాకాండం 9:13 ఏమని ఉంది అక్కడ? ప్రయాణములో ఉండని పవిత్రుడు
పస్కాను ఆచరించకపోతే వాడు ఆ జనులలో నుండి ఆ మనుష్యుడు కొట్టివేయబడతాడు. స్తోత్రం చెల్లిద్దామా? నాన్న సతీష్ చైర్స్ ఇటు అయ్యమ్మా, ఆ ఫ్యాన్ తిరగట్లేదు కదా, ఎవరైనా కూర్చునే వాళ్ళు ఇటు కూర్చుంటారు. మీరు 2 రోజుల్లో అయిపోతుందండి ఆ ఫ్యాన్. చాలా ఇబ్బందులు పడుతున్నారు, 2 రోజుల్లో రెడీ అయిపోతుంది ఫ్యాన్. ఈ ఒక్క రోజుకి ఇటు కూర్చోండి. అటీ నాన్న సతీష్, అటీ ఫ్రాన్సిస్ గారు వెనకాలే. స్థాన ఆక్రమణ జరిగింది అక్కడ, సరిహద్దురాళ్ళు మారిపోయినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. అందరు నవ్వుతున్నారు కానీ చిన్న సమస్య కాదు. సరిహద్దురాళ్ళు మారడం అంటే మామూలు విషయం. అడుగు పోయిందంట, నరికేసుకున్నారు మొన్న అక్కడ. అడుగు పోయిందంట, నరికేసుకున్నారు అక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సరే మంచిది. ఫ్యాన్లు 2 రోజుల్లో సిద్ధం చేస్తారు. పాస్టర్ గారు ఫోన్ చేశారు, ప్రసాద్ గారు వచ్చి ఫ్యాన్లు బాగు చేస్తారు. ఆయన త్వరగా వచ్చేలా ప్రార్థన చేసుకోండి మీరే. సరే, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఎవరైనా సరే పవిత్రుడు ఈ ప్రార్థనల్లో, ఈ నియామక కాలముల్లో, పండుగల్లో, ఆరాధనల్లో పాల్గొనకపోతే, వీటిని పాటించకపోతే అతడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు. పాస్టర్ గారు ఉపవాసాల్లో పాల్గొరేమో అని ముందుగానే జాగ్రత్తగా ఉపవాసాలకు తగినట్టుగా వాక్యం రెడీ చేసుకొచ్చారు అనుకోమాకండి. ఇది ఉపవాసాలకు సంబంధం లేని వాక్యమే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ గనక ఆ వ్యక్తి ఆ పండుగ దినములు పాటించకపోతే ఆ వ్యక్తిని బహిష్కరించండి. దేవుని కొరకు ఆ పండుగ లేకపోతే ఆ నియమించబడిన సమయాన్ని, సంవత్సరానికి 2-3 సార్లు నియమించబడే ఆ సమయాన్ని అతడు కేటాయించకపోతే అతడు ఇంకా దేవుని ప్రజల మధ్య ఉండే ఉపయోగం ఏంటి? అతన్ని బయటికి పంపించేసేయండి అన్నాడు ప్రభు. ఆయన భక్తి విషయంలో చాలా ఖండితంగా ఉంటాడు. చాలా మంది అంటారు ఆయన అబ్బో మరీ కఠినమైన దేవుడు అండి అని అంటారు. కఠినమైన దేవుడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. భక్తి చేయకపోతే పాపం మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. దేవునికి సమీపంగా లేకపోతే సాతానికి సమీపంగా వెళ్ళిపోతాం. అందుకని మనం ఏ విధము చేతనైనా నరకానికి కానీ, పాపానికి కానీ, శాపానికి కానీ దగ్గర వారము కాకుండానట్లుగా ఆయన కఠినంగా మనతో భక్తి చేయిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చిరాకు పడినా, కోపం పడినా, విసుక్కున్నా ఆయన మనల్ని మాత్రం వదిలిపెట్టాడు. భక్తి చెయ్యి అంటానే ఉంటాడు మనతో. అలాగే వాళ్ళకు కూడా ఏం చెప్పారు? ఇది ఖచ్చితం, ఇది ఖండితం, మీరు ఈ దినాల్ని పాటించాలి, వీటిని మీరు మర్చిపోకూడదు, ఇది మీ తరతరముల వరకు ఒక నిత్యమైన కట్టడని చెప్పాడు ప్రభువు. మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి, మీరు మర్చిపోకూడదని చెప్పాడు ప్రభు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని మాటలు చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనం. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలుల పస్కా పండుగ అంత ఘనముగా జరిగి ఉండలేదు. యోషియాయు, యాజకులను, లేవీయులను, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలీ రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. అదే మాట మీరు తీయవసరం లేదు కానీ 2వ రాజులు 23-22వ వచనంలో కూడా రాయబడుతుంది. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు నడిపించిన దినముల నుండి వారు ఎన్నడూ అంత గొప్పగా ఆ పస్కా పండుగను జరిగింపలేదు. స్తోత్రం చెల్లిద్దామా? సరే, ఈ మాట మీరందరూ జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో ఒక పస్కా పండుగ జరుగుతుంది. నేను ముందే చెప్పాను, దేవుడు ఇశ్రాయేలీయులకి సంవత్సరము
కొన్ని ప్రత్యేకమైన ఆరాధన క్రమాలు ఇచ్చాడు. ప్రతి వారం విశ్రాంతి దినాన మందిరంలో కనపడాలి. మనం ఇప్పుడు ఆదివారం మందిరానికి వెళ్తున్నట్టుగా, శనివారం మందిరానికి వెళ్తున్నట్టుగా, అలాగే ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి, ప్రత్యేకమైన పండుగ దినాలు ఉన్నాయి, నియామక కాలాలు ఉన్నాయి. ఆ నియామక కాలములలో వారు మరి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాలి. అది వారికి ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఇక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనములో ఏమని రాయబడుతుందంటే, అక్కడ ఒక రాజుగారు పస్కా పండుగ ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండుగలు సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతాయి? ప్రతి పండుగ ఒకసారి. సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చింది పండుగ? ఒకసారే కదా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పండుగలు? సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తాయి. ప్రతి సంవత్సరం పండుగ జరగాలి. పుట్టినరోజులు కానీ పండగలు కానీ సంవత్సరానికి ఒకరోజే వస్తాయి, ఒకసారి వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాయి. ఇక ఆయన ఫిబ్రవరి 29న పుడితే మనం ఇక అలాంటి అదృష్టం. మా బాబాయ్ గారి అబ్బాయి ఒక అతను ఉండాడు పాపం, ఆ తమ్ముడు వాడు పాపం ఫిబ్రవరి 29న పుట్టాడు. 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు. సరే, పండుగ దినములు సంవత్సరానికి ఒకసారి జరగాలి. ప్రతి సంవత్సరం జరగాలి, సంవత్సరానికి ఒకసారి జరగాలి. కానీ ఈ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఒక రాజుగారు పస్కా పండుగ ఏర్పాటు చేస్తున్నారు. గొప్ప పస్కా పండుగ అది. అయితే ఆ పస్కా పండుగ గురించి ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని అటువంటి పస్కా పండుగ అంత క్రితము ఎవరూ ఆచరించలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి వారందరూ దేవుని మందిరానికి వెళ్ళి సంఘంగా చేరి అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అనండి ఒకసారి ఏంటంట ప్రతి సంవత్సరము వారు దేవుని మందిరంలో కనబడాలి, పండుగ ఆచరించాలి. కానీ అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, సమూయేలు పాస్టర్ గారు చనిపోయింది మొదలుకొని అక్కడ సరైన పస్కా పండుగ జరగట్లేదు. మధ్యలో హిజ్కియా లాంటి కొంతమంది రాజులు ఆచరించి పాటించారు, కానీ అంత ఘనంగా మాత్రం సమూయేలు రోజులు మొదలుకొని అప్పటి వరకు యోషియా రాజు ఆ పండుగ ఏర్పాటు చేసిన ఆయన, ఆ రాజు దినముల వరకు అటువంటి పస్కా పండుగే జరగడం లేదంట. సమూయేలు పాస్టర్ గారు చనిపోయింది మొదలుకొని పస్కా పండుగ సరిగా జరగట్లేదంట. నేను మాట అంటాను, ఎన్ని నెలలు అయ్యి ఉంటుంది అంటారు సమూయేలు పాస్టర్ గారు చనిపోయి అప్పటికి? ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెబుతాను. జస్వంత్ ఈ సంవత్సరం అక్కడ వాళ్ళ మామయ్య గారి స్కూల్లో చదువుకుంటున్నాడు. తన చదువుల నిమిత్తం అక్కడ నుంచి చదువుకుంటున్నాడు. వెళ్ళే ముందే చెప్పాడు, అన్నయ్య నా కోసం ప్రార్థించి, ఈ 2 సంవత్సరాలు నేను అందుబాటులో ఉండనని. జస్వంత్ ఉంటే నేనున్నా లేకపోయినా డ్రమ్ కొడతారు. జస్వంత్ లేకపోవడం వలన డ్రమ్ పాస్టర్ గారే పాట పాడాల్సి వచ్చింది. ఎంత 1-2 వారాలు అనుకుంటా అలా జరిగింది. నాకు తెలిసి 1 వారమే జరిగింది అనుకుంటా. 1 వారానికే సంఘంలో చాలామంది జాషువా వీళ్ళందరూ సతీష్ వీళ్ళు డ్రమ్ నేర్చుకుంటామని వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే స్త్రీలలో వందన గారు, కవిత గారు కూడా వచ్చారంటే మాకు కూడా డ్రమ్ నేర్పించండి అని. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక ఆరాధనలో ఒక ఇంత తగ్గింది అని తెలియగానే వెంటనే ఎంతసేపు పట్టిద్ది దాన్ని గ్రహించడానికి సంఘానికి? వెంటనే అర్థమైపోతాయి. వెంటనే ఫోన్ చేసి ఇప్పుడు జస్వంత్ 2 సంవత్సరాలు మనకు అందుబాటులో ఉంటాడు, వేరే ఏమన్నా ఆలోచించమన్నప్పుడు నేను ఆలోచించి, సరే శనివారం ఎలాగో నేను రామచంద్రపాలెంలో ప్రసంగం ఏమి ఉండదు, నాకు కేవలం అక్కడ విజ్ఞాపన ప్రార్థనే కాబట్టి పాస్టర్ గారికి కుమారమ్మ గారికి అది అప్పగించి నేను ఇక్కడికి వచ్చేస్తున్నా, సెట్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే,
అంటే గ్రహించడానికి 1 వారం 2 వారాలు పట్టిద్ది. సమూయేలు పాస్టర్ గారు చనిపోయిన దగ్గర నుంచి పస్కా పండుగ జరగట్లేదు. వాళ్ళకి అది గ్రహించడానికి ఎంతకాలం పట్టి ఉంటుంది అంటారు మీరు చెప్పండి? సపోజ్ ఈ సంవత్సరం క్రిస్మస్ బాగా జరగలేదండి, వెంటనే మనం ఏమంటాం? పాస్టర్ గారు వచ్చే సంవత్సరం మాత్రం అండి ఎట్టొద్దు. మా విశ్వాసులు ఈ మధ్య ఎప్పుడో ఒక చిన్న కార్యక్రమం, నాకు కూడా గుర్తులేదు, మా వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే కృతజ్ఞత పోవటానికి కూడా భోజనాలు పెట్టాల్సిందే. అసలు అమ్మ మీరు పలహారం పెట్టండి, బిస్కెట్ బ్యాగులు పెట్టండి అంటే ఊరుకోరు. కాకపోతే చిన్న సంఘమైన నేను ఊరుకుంటున్నాను. ఈ మధ్య ఎప్పుడో నాకు బలహీనంగా అనిపించి భోజనాలు ఏర్పాటు చేయలేదు. వెంటనే వచ్చేసి అయ్యగారు నెక్స్ట్ టైం మాత్రం ఇట్లా చేయమాకండి, భోజనాలు పెట్టాల్సిందే అని అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చిన్న మాట అంటే గ్రహించడానికి ఎంతో సేపు పట్టదు. అక్కడ కూడా వాళ్ళకి పస్కా పండుగ, సమూయేలు పాస్టర్ గారు చనిపోయిన దగ్గర నుంచి సరైన పస్కా పండుగ జరగట్లేదు. ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి అది అర్థం అవ్వడానికి? అరే పస్కా పండుగ సరిగ్గా జరగట్లేదురా. ఏది పస్కా పండుగ అసలు సరిగ్గా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? అదేంట్రా పండుగ ఎలాగైనా జరగాల్సింది, సమూయేలు పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా జరిగేది పస్కా పండుగ, అసలు ఎవరు రావట్లేదేంటి, అందరు పాటించట్లేదేంటి అని చెప్పేసి వాళ్ళకి ఆ జ్ఞానం రావడానికి, అది వాళ్ళు గ్రహించడానికి ఎంతకాలం పట్టింది అంటారు? మీరే ఆ పరిస్థితిలో ఉన్నారు. పాస్టర్ గారు పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి జరిగేదండి, ఆ సమూయేలు పాస్టర్ గారు చనిపోయాక పస్కా పండుగ సరిగ్గా జరగట్లేదు అని మీరు గ్రహించడానికి మీకు ఎంతకాలం పట్టింది? మ్యాక్సిమం 1 సంవత్సరం. ఈ సంవత్సరం సరిగ్గా జరగలేదంటే నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా అందరిలో ఒకలాంటి ప్రేరణ వచ్చింది, ఒకలాంటి ప్రేరణ. ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా బాగా జరిగి, సరే ఈ సంవత్సరం కూడా జరగల, ఆ పయ్యొచ్చే సంవత్సరం అయినా సరే ఇదివరకట్లా పండుగ జరగాలి. సరే కాదనుకున్నాం, ఒక 5 సంవత్సరాలు పోయినాయి అనుకుందాం, 6వ సంవత్సరం అయినా ఎవరిలో వాడికి వచ్చేదిగా, పస్కా పండుగ ఏంట్రా, మనం చేయాల్సిన పండుగ సరిగా జరగట్లేదేంటి అనే ఒక ఆలోచన వచ్చింది కదా. అప్పుడు 5-6 సంవత్సరాలకైనా సరే ఎవడో ఒకనేసి ఆ పండుగ జాగ్రత్తగా చేసే విధానం చూస్తాడు కదా. నేను మాట అంటాను, జాగ్రత్త వినండి. ఆ పండుగ ఆగిపోయి ఎంతకాలం అయిందో చెప్పమంటారా? కొన్ని 100 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు? ఇంకో మాట చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం నుండి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. చాలండి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. సరే పస్కా పండుగ ఆగిపోయి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఒక రాజుగారి గుర్తొచ్చింది, అరే పస్కా పండుగ మొదటి నెల జరగాల్సిన పండుగ ఇది, సంవత్సరాల మొదటి నెల 10వ రోజున ఈ పండుగ జరగాలి కదా, ఇది ఇలా జరగట్లేదేంటి అని బాధ అనిపించింది ఒక రాజుగారికి. వెంటనే ఆ రాజుగారు పస్కా పండుగ ప్రారంభించాడు. సరే పస్కా పండుగ ఎలాగోలా జరిగింది అనుకుంటే, ఆ సంవత్సరం జరగాల్సిన పండుగల్లో మరొక పండుగ ఉందంట. ఆ పండుగ పేరేంటంట? పర్ణశాలల పండుగ. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా హల్లెలూయా. నాకు తెలిసి యేసన్న గారు కూడా ఈ పండుగ నుంచి, నాకు పూర్తిగా తెలియదులేండి, ఆయన కూడా గుడారాల పండుగని ఏర్పాటు చేశారు. దైవజనులు, గొప్ప దైవజనులు. ఈ పర్ణశాలల పండుగ కూడా ఆ రోజులో ప్రతి సంవత్సరం జరగాలి. దేవుడు ముందే చెప్పాడు, ఈ పండుగలు ప్రతి సంవత్సరము జరగాలి. జరగకపోతే ఏంటన్నాడు దేవుడు? ఎవడైతే ఆ పండుగలు పాటించట్లేదో, ఆచరించట్లేదో, పాల్గొవట్లేదో వాడిని ప్రజలలో నుంచి కొట్టేసేయండి అన్నాడు ప్రభు. అంటే తొలగించేసేయండి, బహిష్కరించేసేయండి అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ప్రజలందరూ ఆచరించట్లేదు పండుగ, ప్రజలందరూ మర్చిపోయారు పండుగ. నెహెమ్యా గ్రంథంలోకి వస్తే, ఆ పస్కా పండుగ జరిగిన తర్వాత కూడా దాదాపు 150 సంవత్సరాలకి నెహెమ్యా గారికి గుర్తొచ్చిందంట, అరే పస్కా పండుగే కాదురా నాయన, మనకు ఇంకో పండుగ ఉంది. అదేం పండుగ? పర్ణశాలల పండుగ. అనండి ఒకసారి, ఏం పండుగ అది?
పర్ణశాలల పండుగ అనే పండుగ ఇంకోటి ఉంది. ఈ పండుగను కూడా మనం మర్చిపోయాం కదా. అరే ఈ పండుగను ఎలా మనం మర్చిపోయాం? పస్కా పండుగతో పాటు పెంతెకోస్తు పండుగని, పర్ణశాలల పండుగని, ఇవన్నీ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు కదా. మనం వీటిని ఎలా మర్చిపోతున్నా అని ఆలోచించుకొని నెహెమ్యా గారు ఆ పండుగ ఏర్పాటు చేయడం మొదలు పెడితే అప్పుడు ఆయనకు అర్థమైందంట. ఏమని అర్థమైందంట? యెహోషువ. ఎక్కడండి యెహోషువ? ఏ యెహోషువ ఈయన? ఎవరు? నూను కుమారుడైన యెహోషువ. మీరే బైబిల్ చదివే వాళ్ళకి అర్థమైద్ది. నూను కుమారుడైన యెహోషువ అంటే ఆయన ఎప్పుడు? ఆయన ఇశ్రాయేలీల్ని కనాన్ దేశంలోకి, అంటే ఆ దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత కొద్ది కాలానికి యెహోషువ గారు చనిపోయారు. ఎక్కువ కాలం ఆయన బ్రతకల. నాకు తెలిసి ఆ యెహోషువ గారు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఒక 50 సంవత్సరాలు కూడా ఆయన బ్రతికినట్టుగా నాకు గుర్తులేదు. ఆయన చాలా తక్కువ కాలం బ్రతికాడు అక్కడ. అంటే ఆ దేశములోనికి వారు ప్రవేశించిన తర్వాత ఆ పండుగ ఆచరించడమే, చెప్పాలి, ఆచరించడమే. సమూయేలు గారంటే పోనీ ఎక్కడ? మనకు సమూయేలు గ్రంథంలో కనపడతాడు. యెహోషువ గారంటే ఎక్కడ? దేశాన్ని స్వతంత్రించుకున్న కాలం మొదలుకొని అక్కడి నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఎక్కడ తేలుతున్నారు వీళ్ళు? నెహెమ్యా కాలం. నెహెమ్యా కాలం అంటే ఎప్పుడు? బబులోను చెరగోడ అయిపోయిన తర్వాత. దాదాపు నెహెమ్యా గారి కాలం ఎప్పుడు అంటే దాదాపు యెషయా ప్రవక్త గారి కాలం అయిపోయింది, ఇర్మియా ప్రవక్త గారి కాలం అయిపోయింది, యెహెజ్కేలు ప్రవక్త గారి దాదాపు రాజులు అయిపోయారు, న్యాయాధిపతులు అందరూ అయిపోయారు. ఆఖరిలో మిగిలాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు నెహెమ్యా తర్వాత ఇంకా ప్రవక్తలు కనపడరు. మలాకి ఒక్కడే అనుకుంటా కనపడతాడు. దాదాపు నెహెమ్యా తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో దాదాపు ఆఖరిలో పెట్టవచ్చు నెహెమ్యా పుస్తకాన్ని. కానీ మధ్యలో ఉంటుందనే కానీ ఆఖరిలో పెట్టవచ్చు పాత నిబంధనలో. ఎక్కడో యెహోషువ కాలం మొదలుకొని మళ్ళా ఎక్కడి వరకు అంట? నెహెమ్యా కాలం వరకు వాళ్ళు ఏం పాటించట్లేదు? పర్ణశాలల పండుగను వారు పాటించడం మానేశారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా ఒక్క మాట జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రియులారా. ఒక పస్కా పండుగను సంవత్సరం పాటించమని చెబితే అది మర్చిపోయారు, అది పక్కన పెట్టేశారు. ఇక్కడ ఈ పర్ణశాలల పండుగను సంవత్సరం పాటించమని చెబితే అది మర్చిపోయారు, అది పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వారిలో ఒక మార్పు ప్రారంభమైంది. ఒక భక్తి పరుడు నడుం కట్టుకున్నాడు, ఒక ప్రార్థనా పరుడు నడుం కట్టుకున్నాడు. యోషియా రాజు కావచ్చు, నెహెమ్యా కావచ్చు, హిజ్కియా కావచ్చు, వారు నడుము కట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వారు ఎప్పుడైతే నడుము కట్టుకుని రే మనం ఇలా ఉండకూడదు, మనకిది మంచిది కాదు, మనకిది సబబు కాదు, దేవుడు చెప్పిన వాటిని మనం మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాటిని మనం మర్చిపోతే మన జీవితాల్లో అసలైన ఆనందం ఉండదు. ఈ మాటలు నేను అరిసి చెప్పడం కాదు కానీ ఒకసారి చదవండి. ఒకసారి అక్కడే నెహెమ్యా గ్రంథం 8:17 చదవండి. మరలా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అమ్మ ఆఖరి 2 లైన్లు చదవండి సరిపోద్ది. మొదలుకొని అది వరకు ఎప్పుడు వాళ్ళు అలా చేయలేదు. అప్పుడు వారికి ఏంటంట చెప్పాలి. అప్పుడు వారికి ఏం కలిగిందంట చెప్పాలి. అప్పుడు వారికి ఏం కలిగిందంట అంటే వారు మరిచిపోయిన దానిని మరలా తిరిగి చేసినప్పుడే వారికి సంతోషం కలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రియులారా. దేవుని సన్నిధిలోనంట వారు మర్చిపోయారు, దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. పాటించవలసిన ప్రార్థనలు పాటించడం మానేశారు, పాటించవలసిన భక్తి పాటించడం ప్రారంభించేశారు. క్షమించండి, మానేశారు వాళ్ళు, మర్చిపోయారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో మరలా గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారో, ఆ పండుగలను పాటించడం ప్రారంభించారో, అప్పుడు వారి హృదయములో సంతోషం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఒక మాట మీ అందరికీ రాత్రి జ్ఞాపకం చేస్తాను.
దేవుని సన్నిధిలో మనం ఎన్నాళ్ళైతే దేవుడు మన జీవితాలతో మాట్లాడి నిర్ణయించిన, మనకి ఆయన పరిచయం చేసిన ఆత్మీయ అనుభవాలను మర్చిపోయి బ్రతుకుతామో అంతకాలం మన జీవితాల్లో సంతోషం, సమాధానం మనకి. నేను మాట్లాంటాను, సొలొమోను మందిరం కట్టాడు కదా, కట్టారా లేదా? కట్టారు కదా, గొప్ప మందిరం అది. మందిరం కట్టినప్పుడు అందరూ ఆనందపడ్డారు కూడా. నేను మాట్లాంటాను, సొలొమోను గారు మందిరం కట్టినప్పుడు అది ఎప్పుడు జరిగింది? వీళ్ళు ఈ పండగలు పాటించడం, ప్రార్థనలు పాటించడం ఎప్పుడైతే మానేశారో ఆ మధ్య కాలంలోనే అది జరిగింది. అంటే మందిరం కట్టబడుతుంది, కానీ వీరు దేవుడు చెప్పిన ప్రార్థనలు వీరు చేయడం, పాటించడం మానేశారు. కాబట్టి వీరి సంతోషము సంపూర్ణపరచబడట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి సంతోషం సంపూర్ణపరచబడాలంటే మందిరం కట్టబడుతుంది, బానే ఉంది, రాజులు వస్తున్నారు, బానే ఉంది, దావీదు లాంటి మంచి రాజులు వస్తున్నారు, బానే ఉంది, యుద్ధాల్లో గెలిపొస్తుంది, బానే ఉంది, కానీ వారి హృదయములో ఒక సంపూర్ణమైన సంతోషము అది కలగాలంటే వారు ఏదైతే మర్చిపోయారో అది మరలా వారు తిరిగి చేయాలి. ఏం చేయాలి? మర్చిపోయిన పస్కా పండుగను మరలా పాటించాలి. ఏం చేయాలి? మర్చిపోయిన పర్ణశాలల పండుగను మరలా పాటించాలి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. ఇంకా మాట్లాడుకోవాల్సిన ఉపవాస ప్రార్థన విషయాలు ఉన్నాయి కాబట్టి 2 మాటలు చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. పస్కా పండుగను మర్చిపోయారని చెప్తున్నా కదా ఇందాక నుంచి. పస్కా పండుగ అంటే వాళ్ళు ఏం మర్చిపోయారు? పస్కా పండుగలు అసలు ఏం చేస్తారు చెప్పండి? ఉపవాసం ఉంటారా? పుల్ల భోజనాలు కోవటం, అది ఉపవాస కోవటం కాదు అది. ఏం చేస్తారు పర్ణశాల, అదే పస్కా పండుగలు ఏం చేస్తారు? సింపుల్గా చెప్తాను. మనం బల్లారాధనలు ఏదైతే చేస్తామో దాదాపు వాళ్ళు అలాగే చేస్తారు. పులియని దానిని తింటారు, అంటే తాజాగా ఉన్న దాన్ని తింటారు, నిలవ ఉన్న దానిని వాళ్ళు తినరు. మరలా వాళ్ళు ఏం చేస్తారంటే చేదు కూరలతో తింటారు. వారు ఇంకా ఏం చేస్తారంటే వారి కుటుంబం అంతా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. ఏం చేస్తారు? 3 మాటలే చాలు సింపుల్గా. 1, నిలవ ఉన్నయి, పులిసిపోయినయి, ఫ్రిడ్జ్లో పెట్టినవి వాళ్ళు తినరు. 2వది చెప్పాలి ఏంటంట? చేదు కూరలతో తింటారు. 3వది ఏంటంట? వాళ్ళ కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రజలకు ఆయన చేసిన అద్భుతాలు మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. సరే, పర్ణశాలల పండుగ వద్దాం. పర్ణశాలల పండుగలో వాళ్ళు ఏం చేస్తారు? సేమ్ దాదాపు ఇలాంటి భక్తి క్రమాలే పాటిస్తారు. వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ఇంకా కొన్ని నైవేద్యాలు, పలహారాలు తింటారు. కానీ వాటన్నిటితో పాటు మరి ముఖ్యంగా పర్ణశాలల పండుగ అంటేనే ఏంటి? గుడారాల్లో, పర్ణశాల అంటే గుడారమే, టెంట్. మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే టెంట్. ఇది వరకటి కాలంలో ఉండే కదా, గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు కదా. అలాంటి గుడారం వేసుకుని చక్కగా నీట్గా ఒక గుడారం వేసుకుని ఆ గుడారంలో వాళ్ళ ఇంటి వాళ్ళు కలిసి చెప్పాలి, వాళ్ళ ఇంటి వాళ్ళు కలిసి. నేను మాట అంటాను, గుడారాలు ఎవరు వేసుకుంటారు? రోడ్డు అంటే గుడారాలు వేసుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? చల్లటి గాలి కోసం. చెప్పండి, దేనికి ఉంటారు వాళ్ళు అక్కడ? అయ్యా, అన్నిటికంటే అమాయకంగా చూడమాకండి మా తల్లిలారా. ఏదో ఒకటి మాట్లాడేసేయండి, ఏదో ఒకటి. గుడారాలు వేసుకుని రోడ్డు అంటే ఎందుకు ఉంటారు? ఎంతసేపు ఆలోచిస్తున్నారు. పాపం వాళ్ళకి ఇల్లు లేదండి, వాళ్ళకి ఇల్లు లేదు. అది ఏరే ప్రాంతం నుంచి వచ్చారు, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు లేదు. అదే ప్రాంతంలో ఉంటున్నారు, అయినా వాళ్ళకి ఇల్లు లేదు. ఎవరికైతే నివాసం ఉండదో వాడు అక్కడ ఉంటాడు. వాళ్ళు అక్కడ గుడారం వేసుకుంటారు. ఇల్లు ఉన్న వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు చక్కగా. కొంతమంది క్యాంపులుగానే వెళ్తారు. క్యాంపుకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎందుకు గుడారం వేసుకుంటున్నారు? వాళ్ళకి అక్కడ ఇల్లు లేదు, అందుకని చక్కగా బయటకు వచ్చి గుడారం వేసుకుంటున్నారు.
నేను ఎందుకు ఈ మాట చెబుతా అంటే గుడారాల్లో వాళ్ళు నివసిస్తారు పర్ణశాలల పండుగ అంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మొదటి పండుగేమో పస్కా పండుగ, రెండవ పండుగేమో పర్ణశాలల పండుగ. ఇంకా చెప్పడానికి చాలా పండుగలు ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ ఉంది, ఇంకా చెప్పాలంటే కొన్ని విధానాలు ఉన్నాయి. కానీ ఈ రెండు మాటలు నేను వివరిస్తా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఈ రెండు పండుగలను మర్చిపోయారు, పాటించడం మానేశారు. అంటే నిల్వ ఉన్న దాన్ని తినడం మానేసి తాజా ఆహారాన్ని ప్రత్యేకంగా తినే పండుగను వారు పాటించడం లేదు. వాక్యాన్ని తమ కుటుంబంతో కలిసి అందరూ ధ్యానించే పండుగను వారు పాటించట్లేదు. ఆ అనుభవం వాళ్ళకి దూరం అయిపోయింది. చేదు కూరలతో ఆహారం తినే అనుభవం వాళ్ళు పాటించట్లేదు. గుడారాల్లో ఉండే అనుభవం వారు పాటించట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 4 విషయాలను వాళ్ళు మరలా తిరిగి పాటించడం ప్రారంభించారో, నెహెమ్యా గ్రంథంలో రాయబడుతుంది, అప్పుడు వారి హృదయము సంతోషముతో నింపబడింది. స్తోత్రం చెబుతాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఒక మాట జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే వారు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నారో అప్పుడే ఆనందం. దేవుడు కూడా మనకి కూడా కొన్ని పస్కా పండుగలు నియమించాడు, కొన్ని పర్ణశాలల అనుభవాలు నియమించాడు. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి, నిల్వ ఉన్న దాన్ని వాళ్ళు తినరు పస్కా పండుగలో. అంటే నిల్వ ఉన్నది కాదు, తాజాగా నూతన పరచబడే అనుభవములో పస్కా పండుగ వాళ్ళు బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పూర్తిగా నేను వివరించలేను, సమయం సరిపోదు పస్కా పండుగ గురించి. 2-3 మాటలు చెబుతాను అంతే, జాగ్రత్తగా వినండి. పస్కా పండుగ యొక్క అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, నూతనమైన ఆహారాన్ని తింటూ ఉంటారు, తాజా ఆహారాన్ని తింటూ ఉంటారు, నూతన పరచబడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. యెషయా భక్తుడి ద్వారా ప్రభువు మాట్లాడుతూ అంటారు, ఇదిగో వారు పక్షి రాజు వలె నూతన బలము పొంది పైకి ఎగిరే వారిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పిల్లలు ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఆయన్ని వెంబడిస్తారో, వారు ఏం చేస్తారంట? పక్షి రాజు వలె ఒక నూతన బలము కలిగి, నూతన బలము పొంది పైకి ఎగురుతారంట. ఏం చేస్తారంట అంటే, పస్కా అనుభవానికి అర్థం ఏంటంటే, నువ్వు తాజా దాని కొరకు ఆశపడాలి, నిలవ దాని కొరకు కాదు. ఎప్పుడో కూడ పెడతాం కత్తి ప్రార్థన, ఇక ఆ ప్రార్థన చూసుకుని జీవితాంతం మురిసిపోవడమే. తాజా ప్రార్థన అనుభవం ఉండదు, తాజా భక్తి అనుభవం ఉండదు. నిన్నటితో నేను అయిపోయింది, ఈ రోజు నేను మరలా ఒక నూతన అనుభవాన్ని సంపాదించాలని ఉండదు. ఎప్పుడో ఉంటది. బాప్టిజం పొందిన మొదట్లోనూ, ఉపాసాల మధ్యలోనూ, లేకపోతే ఎప్పుడు ప్రార్థన కూటం పెట్టినప్పుడు, ఎప్పుడో ఒక దర్శనం పొందడము, ఒక ప్రత్యక్షత పొందడము, ఆత్మలో కదిలించబట్టము, మోకాళ్ళ పైన 1 గంట సేపు గడపడం. ఇక అదొంటది, అది చాలు. ఇక జీవితాంతం దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం. ఏంటనంటే, నేను పోయిన సంవత్సరం ఎంతసేపు ప్రార్థన చేశాను తెలుసా? మరలా చెబుతున్నాను, నీలో పస్కా అనుభవం అంటే తాజాదనం కనపడాలి. నీలో చెప్పుకోదగ్గ భక్తి మైలురాయి ఎంత దూరంలో ఉంది నీకు? ఎంత దూరంలో ఉంది నీకు? తాజా దాని కొరకు పరిగెట్టాలి, తాజా ఆహారాన్ని సమకూర్చుకోవాలి, తాజా దాన్ని సంపాదించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. రెండవదిగా, వారు చేదు కూరలతో తింటారు. అంత మాత్రమే కాదు, తమ కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అనుకుంటే ఒక మాట కనపడుతుంది. యోహాను భక్తుడికి ప్రభు అంటే ఒక పుస్తకాన్ని ఇచ్చి తినమంటే, ఆ పుస్తకాన్ని తినగానే అది నోటికి ఎలా ఉందంట? జుంట తేనె దారల వంటి మధురంగా ఉందంట. కడుపులోకి వెళ్ళగానే అదేమైపోయిందంట? చేదైపోయింది. దేవుని పిల్లలారా, వాళ్ళు అట్టి వాక్య అనుభవాలు మర్చిపోయారు. తమ కుటుంబంతో కలిసి వాటిని పాటించట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు. తెలియని వాళ్ళంటే కాదు, వాళ్ళందరూ ఒకప్పుడు పాటించని వాళ్ళే, తెలిసిన వాళ్ళే. కానీ వాక్య అనుభవాలను వాళ్ళు ఏం చేశారంట? చెప్పాలి. వాక్యానుభవాలను వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోయారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మరొక మాట ఏమని రాయబడుతుందంటే, వారు పర్ణశాలల పండుగను కూడా మర్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటి?
వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు అంటున్నారు, గుడారాలు వేసుకుని కష్టపడి దేవుని మందిరానికి సమీపంగా గుడారాల్లో బ్రతకడం అంటే ఇష్టపడట్లేదు, కష్టపడడానికి ఇష్టపడట్లేదు. మొదటి నుంచి కష్టపడరు అంటే ఒకప్పుడు కష్టపడ్డారు, కానీ ఈ రోజున వాళ్ళు కష్టపడటానికి ఏం చేయట్లేదు. ఒకప్పుడు కష్టపడిన వాళ్ళే, దేవుని కోసం కష్టపడిన వాళ్ళే వాళ్ళంతా కూడా కష్టపడి గుడారాలు వేసుకున్నారు, గుడారాల్లోనే ఉన్నారు, మట్టి నేల మీద పడుకున్నారు. కానీ ఈ రోజున కాదు వాళ్ళకి, ఈ రోజున వాళ్ళ ఇల్లు వాళ్ళకి గొప్ప గొప్ప సౌఖ్యం అయిపోయినాయి. రాత్రిపూట నిద్రమో అనుకుని ఆ గుడారాల్లో పడి దోమలు కుట్టుకుంటా, ఇంట్లో అయితే గుడ్ నైట్ ఆల్ అవుట్ పెట్టుకుని ప్రశాంతంగా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఈ మధ్య విన్నాను నేను ఒక మాట. ఇలాగే ప్రార్థన సెమినార్ ఎక్కడో జరుగుతుందంట. భార్య అందంట, అండి నన్ను ప్రార్థన సెమినార్కి తీసుకెళ్ళి దించేసేయండి, ప్రార్థన గుడికి జరుగుతుంది, పాస్టర్ గారు వచ్చారు, నన్ను తీసుకెళ్ళి దించండి కొంచెం అక్కడ. అంటే ఆయన అన్నాడంట, వెళ్ళి కూర్చోపో సోఫాలో అన్నాడంట. కూర్చోమని టీవీ తీసి ఆన్ చేసి యూట్యూబ్లో చక్కగా ఏమొచ్చింది అక్కడి నుంచి ఇదొకటి ఉందిగా, ఇది అక్కడికి లైవ్ వస్తుంది, అది పెట్టి ఒక కప్పు నిండా గ్లాసు నిండా కూల్ డ్రింక్ పోసుకొచ్చి టైపై మీద పెట్టి ఫ్యాన్ వేసి లైట్గా ఏసీ పెట్టి, ఇదిగో చర్చిలో పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్నా నీకు ఇలాంటి కుర్చీ వేస్తాడే చెప్పు అని అన్నాడు. పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్న ఈ కుర్చీ, ఈ ఫ్యాను, ఏసీ, ఈ టీవీ 65 ఇంచుల టీవీ. పాస్టర్ గారిని అంత దగ్గరగా చర్చిలో నువ్వు స్టేజ్ దగ్గర ఉండ చూడలేవు కదా, సైలెంట్గా చూడు అన్నాడు. అంటే ఫస్ట్ ఆరాధన ఉదయం పూట ఆరాధన అయిపోయింది. ఆవిడ ప్రశాంతంగా చూసింది, ఏం చేసింది పాపం, ఒకటే వెళ్ళలేదు, అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఈయన దించుతాడులే అని లేట్గా బయలుదేరింది. ఈయనేమో మధ్యలో ఇట్ట చేసాడు. ఇకేం చేసింది పాపం, కూర్చుండిపోయింది ఇంటికాడ. మధ్యాహ్నం 12ంటికి ఆరాధన అయిపోయింది. భర్త చూశాడు, ఆరాధన అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ సెషన్ ఎప్పుడు అంట, మధ్యాహ్నం 2ంటికి అంట. మళ్ళీ అంటే 2వ ఆరాధన 2ంటికి, మరి లే భోజనం వండు అన్నాడంట. ఆవిడ లేచి రిమోట్ సోఫాలో పెట్టి అభిరుచి పెట్టుకో అని అన్నాడు. పద్యానికి అట్ట ఎరిమొహాలు వేసుకుని చోటు కనుక నవ్వండి. ఈటీవీ అభిరుచి పెట్టుకోమందంట. ఏం ఛానల్ అది తెలియదా మీకు? అంటే ఏముంది దాని అర్థం? టీవీలో ప్రసంగం చూడమన్నావు కదా, టీవీలో వంటలు చూసి కడుపు నింపుకో అని అందే. దానికి కూడా నవ్వు రాలేదా? సరే వదిలేసేయండి, స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో పర్ణశాల పండుగ అనుభవాలు మన జీవితాల్లో కోల్పోతూ ఉంటాం. పర్ణశాలల అనుభవాలు మన జీవితాల్లో మనకు దూరం అయిపోతూ ఉంటాయి. పస్కా అనుభవాలు దూరం అయిపోతాయి. చిన్న మాట చెబుతా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే వారు మరలా తిరిగి పాటించడం ప్రారంభించారో అప్పుడే దేవుడు వారి హృదయాన్ని ఆనందంతో నింపాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారి జీవితాల్లో మరలా తిరిగి పాటించడం ప్రారంభించారో అప్పుడే వారి జీవితాల్లో మరలా తిరిగి ఆనందం ప్రారంభమైంది. వారి హృదయాల్లో సంతోషం సంపూర్ణపరచబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. విశ్వాస జీవితంలో మీ అందరికీ రాత్రి జ్ఞాపకం చేసి చెప్తున్న మాట ఒకటి, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, కానీ మన జీవితాల్లో సంతోషం సంపూర్ణపరచబడట్లేదేమో, మన హృదయాల్లో సంపూర్ణమైన ఆనందం కలగట్లేదేమో. దానికి కారణం ఏంటా అని మనం వెతుకుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు మనందరికీ జ్ఞాపకం చేసి చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఏది మర్చిపోయావో ఒక్కసారి ఆలోచించుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా పస్కా పండుగలో తాజా ధనం కోసం, పస్కా పండుగలో తాజా ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకున్నట్లుగా ఎప్పుడు నూతనమైన అనుభవం
అనుభవాల కోసం పరిగెట్టిన వారమే. ఎప్పుడు ఒక క్రొత్త వాక్యము, లేకపోతే క్రొత్త అనుభవము, కొత్త ప్రార్థన, ఇది కాదు, ఇంకా అధికంగా నేను పొందుకోవాలి, ఈ వరం కంటే శ్రేష్టమైన దాన్ని నేను పొందుకోవాలి, ఇంతకంటే నేను లోతుగా వెళ్ళాలి, ఇంతకంటే నేను బలం పొందాలి, ఇంతకంటే నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశపడిన వారమే మనమందరం కూడా. కానీ ఈ రోజున మనము ఏదో ఆత్మీయ జీవితంలో నిలవన్న ఆహారాన్ని తినే వారిగా మనం తయారైపోయాం. నిలవ అనుభవాలు మన దగ్గర ఈరోజు అంతా తాజాదనం లేదు, కొత్తదనం లేదు, నూతన బలం లేదు. ఎప్పటి నుంచో ఒకటే బలంతో, అదే బలంతో మనం కొట్టిమిట్టాడుతున్నాం. నేను నేర్చుకోవాలన్న ఆసక్తి లేదు మనలో. ఆసక్తి పోయింది, కొత్తదాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి పోయింది. అదేమంటే ఉన్నత చాలు, నాకు ఎంతకంటే ఎక్కువ కావాలా? వెళ్ళాం మనం లోతుకి. పౌలు మహాశయుడు అంటున్నాడు, ఆ ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తా అంటున్నాడు. అప్పటికే ఆయన జైల్లో ఉన్నాడు. ఆ పత్రిక రాసే సమయానికి ఆ పత్రిక రాస్తా అంటున్నాడు, నేను ఇంకా పరిగెడుతున్నాను. దెబ్బలు తిన్నాడు, చావు దెబ్బలు తిన్నాడు. రాయితో ఎవరైనా గట్టి కొడితే మనకి ఎంత నొప్పి ఉండదు చెప్పండి? ఒక్క రాయి, సరైన పెద్ద బండరాళ్ళు అవసరం, ఒక కంకర రాయితో ఎవరైనా మనల్ని కొడితే తల మీద ఎంత ఏమండి చచ్చిపోయాడు అనుకుని దాక్కొట్టేశారంటండి రాళ్ళతో. దాక్కొట్టేశారంట రాళ్ళతో. అయినా అప్పటికే ఆయన దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆయన అంటున్నాడు, నేను ఇంకా పరిగెడుతున్నాను, నేను ఇంకా వెళ్ళలేదు. అది పస్కా అనుభవము. తాజా దాని కొరకు పరిగెట్టాలి. నువ్వు నూతన అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒకప్పుడు మనందరిలో ఎంతో ఆసక్తి, ఒకప్పుడు మనలో ఎంతో ఎంతో తృష్ణ, ఆకలి. ఒక తాజా అనుభవం నాకు కావాలి, ఒక నూతన ప్రత్యక్షత నాకు కావాలి. ఇదివరకు ఎప్పుడో దేవుడు మాట్లాడింది కాదు, ఈ రోజు ఈ పరిస్థితిలో, ఈ కష్టంలో, ఈ కుటుంబానికి, ఈ జీవితానికి ఒక నూతన అనుభవం నాకు కావాలి. ఇదివరకు అలాంటి ఆశ మనలో ఉండేది, కానీ ఇప్పుడు ఆశ కనపట్లే. వాక్యం పట్ల ఆసక్తి. మన ఇంటి వారితో కలిసి వాక్యాన్ని ధ్యానించేవాళ్ళం, పాటించేవాళ్ళం. మన ఇంటి వాళ్ళకి వీలైతే వాక్యం చెప్పాలని ప్రయత్నించేవాళ్ళం, పక్క వాళ్ళకి వాక్యం చెప్పాలని ప్రయత్నించేవాళ్ళం. ఈ రోజున మనం వాక్యం చెప్పడం సంగతి పక్కన పెట్టేసి ఎవరైనా పనికి మాటలు చెబుతుంటే, పనికి మాలిన సంగతులు చెబుతుంటే వాటికి ఆకర్షితులమైపోతున్నాం మనం. నీలో ఉన్న పస్కా అనుభవాలు మాయమైపోతున్నాయి. 100 సంవత్సరాల పాటు పస్కాను మర్చిపోయారు వాళ్ళు. ఇది ప్రార్థనకి నీ మోకాలు ఒగ్గుతుంది ఎక్కడ? మందిరంలో గడపడానికి నీ జీవితంలో నువ్వు కష్టపడుతుంది ఎక్కడ? ఆ పర్ణశాలలు కట్టాలా ఇప్పుడు? ఎవడు తీసుకొస్తాడంట పొలలో, ఎవడు తీసుకొస్తాడంట కప్పు, ఎవడు తీసుకొస్తాడంట ఆ పర్ణశాలలు కట్టే విధానం, ఆ పర్ణశాలలో దోమలతో కుట్టించు. ఇంత కష్టం ఎవడు పడతాడు దేవుడి కోసం? ఈ రోజున మన అనుభవాలు వాళ్ళని తిట్టుకుంటున్నాం కానీ, నోరాళ్ళు పెట్టుకుని వాళ్ళు అలా చేశారని చూస్తున్నాం కానీ, ఈ రోజున మనం కూడా భక్తి కొరకు కష్టపడ్డం మానేయలేదా? దేవుని సన్నిధిలో కష్టపడ్డం మనం మానేయలేదా? కష్టపడ్డం మనం మానేసి సుఖపడ్డానికి అలవాటు అయిపోయాం. బద్ధకం ఒక్కొక్కరికి. పొద్దున్నే ప్రార్థనకి లేవరు మీలో చాలా మంది బద్ధకస్తులు. కష్టం అంటే ఇష్టం ఉండదు, మోకాళ్ళు వేయగలరు, వేయరు మీరు. బద్ధకం. ఎందుకంటే శరీరం కష్టపడడం ఇష్టం లేదు, సుఖానికి అలవాటు పడిపోయారు. దేవుడు 3 పూట్ల ఆహారం పెడుతున్నాడు. ఆయన ఏమైనా తక్కువ చేస్తే వచ్చి బావురు మన చేసి, ఎంతకాలం దేవుని బిడ్డగా బతికాను, దేవుడు నా ఇంట్లో తిండి లేకుండా చేశాడు, నా పిల్లల్ని కష్టపెట్టేస్తున్నాడు అని ఏడ్చేస్తాం. అందుకని ఆయన కూడా పోన్లే ఈడి తిండి కోసం ఈడి వరసాన్ని చేస్తుంటే ఏ సేవ గడితో నాకెందుకు లేని ఆయన పడేస్తున్నాడు 3 పూట్ల. కష్టపడడానికి ఇష్టపడట్లా, సుఖానికి అలవాటు పడ్డా. మీలో బలహీనతలు లేని వారు ఉన్నారని నేను అంటలేదు, బలహీనతలు ఉంటాయి. కానీ నేను మీ అందరికీ చెబుతున్నాను, నీ గుండెల మీద చేసుకుని ఆలోచించుకో ఒకసారి. నీలో నిర్లక్ష్యం రాలేదా? ప్రభు కోసం కష్టపడాలంటే నిర్లక్ష్యం రాలేదా? కష్టపడడం గురించి నిర్లక్ష్యం రాలేదా? నిర్లక్ష్యం. నేను ఈ మాటలు సంఘమంతటికి భారంతో చెబుతున్నా. పర్ణశాలలు మర్చిపోయారు వాళ్ళు, కష్టపడ్డాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు, పస్కాని మర్చిపోయారు వాళ్ళు. చేదు కూరలతో తింటాం ఈజీగా ఉంటుందా?
చెప్పండి, కాకరకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం? అన్నిటికీ అట్టాను అవి అది ఎంతమందికి ఇష్టం కాకరకాయ కూర? ఇష్టం లేదా? ఇష్టమే కదా, వెరీ గుడ్. రోజు కాకరకాయ పెడితే తింటారా? మా ఇంటికాడ ఏదో షుగర్ చెట్టు అంట అది. ఆ చెట్టు పేరు ఏంటో మరి నాకు తెలియదు. షుగర్ చెట్టు అని పెట్టారు దానికి పేరు. దాని ఆకులు తెచ్చి పెట్టాలి మీ అందరికీ. ఇక్కడే ఉందంట. తింటామా రోజు? షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఆ షుగర్ చెట్టు ఆకులు ఒక్కరోజు తింటే 50 షుగర్ తగ్గిపోద్దంట. కానీ రోజు తినలేరంట. రోజు తినాలంటే బలవంతంగా తింటారంట. చేదు కూర తింటాం కష్టమే, ఆరోగ్యానికి మంచిది. నీ జీవితంలో కూడా వాక్యానికి చేదుగా ఉందని దాన్ని పాటించడం మానేసి. ఇశ్రాయేలీయులు కూడా 7 రోజులు చేదు కూరలు ఎవడు తింటాడు రా? చేదు కూరలు తింటాం మామూలు విశ్వా? వద్ద తీసి పక్కన మరే. రుచికరంగా చికెన్ కూర వండుకుని ముచ్చరుగా 3 పూటలు తినేకాడికి చికెన్ కూర చేదు కూరలు ఎవడు తింటాడు? మరే పక్కన పరేసారా. ఈరోజు నువ్వు కూడా వాక్యాన్ని చేదుగా ఉందని పక్కన పరేస్తున్నాం. మనకు నచ్చపోతే మనం వాక్యాన్ని తలకాయ దించేస్తాం. నచ్చపోతే ఎవరు చెప్పారో పాస్టర్ గారికి నా గురించి అనుకుంటాం. మనం గురించి వాక్యం మనకి ఎక్కడైనా తగిలేదట్టుంటే మనం తీసుకోం. అదే వాక్యం మన పక్కన వాళ్ళకి తగులుతుంది అనిపిస్తే ఎంత ముసటో మనకి. ఆలంకే 5 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటాం షార్ట్గా. నేను మరలా అడుగుతున్నాను, పస్కా మర్చిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? నువ్వు వాక్యం చేదుగా తగులుతున్నప్పుడు, గుండెలు బాదుకుని అది నొప్పి పుట్టిస్తున్నప్పుడు, నేను పిండుతున్నప్పుడు, నా తండ్రి నేను పాపిని నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన, నేను పాపిని నాయన, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఈరోజు నీ దాసునిలో నుండి నాతో నువ్వు మాట్లాడావయ్యా, నన్ను క్షమించాను. నువ్వు 7 చెన్నాళ్ళు అవుతుంది నువ్వు. నీకు తగలపోతేనేమో నా గురించి వాక్యం కాదులని కూర్చుంటావు, నీకు తగిలితేనేమో కావాలని చెప్పారంటావు. ఇంకెప్పుడు నువ్వు బాగుపడేది? నీ జీవితం మారేది ఎప్పుడు? ఒకప్పుడు నువ్వు అదే వాక్యానికి పట్టుబడిన దానివి కదా. యేసయ్య గొప్పతనము గురించిన వాక్కులు, నీ పాపమును గురించిన ఆ మాటలు నీలో పశ్చాత్తాపం పుట్టించబట్టే కదా నువ్వు మారు మనసు పొందావు. మనం మారు మనసు పొందా. కానీ ఈ రోజున అదే వాక్యం, చేదు వాక్యాన్ని మనం తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే పస్కాని మర్చిపోయారు వాళ్ళు. పక్కన పెట్టేశారు పస్కాని. పర్ణశాలలో అనుభవాలు లేవు. ఈ రాత్రి మరొకసారి చెబుతున్నా, నెహెమ్యా నడుం కట్టుకున్నాడు, యోషియా నడుం కట్టుకున్నాడు. నా దేవుడు నియమించిన దాన్ని నేను మర్చిపోకూడదు అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాళ్ళు పాటించడం మొదలు పెట్టారు. వాళ్ళతో కలిసి ప్రజలందరూ పాటించడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఈ రోజున ఎవరో పాటించట్లేదు. నేను మాట అంటాను, అంతవరకు ఎవరికి పస్కా పండుగ పాటించడం మనం మర్చిపోయాం. పాటించాలి అనే ఆలోచన రాలేదంటారా? వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని కొరకైన నమ్మకమైన శేషం ప్రతి కాలములో, ప్రతి యుగములో, ప్రతి సమయంలో ఆయన కొరకు మిగిలే ఉంటుంది. ఏలియా యెజబేలు చేత నరక యాతను అనుభవించిన కాలంలో కూడా, ప్రవక్తలు సైతం చంపబడిన కాలంలో 7,000 మంది ఉన్నారు యెహోవా భక్తులు. ఖచ్చితంగా ఉంటారు. కానీ ఎందుకు వాళ్ళందరూ పస్కా పండుగలు, పర్ణశాలల పండుగలు చేయలేదంటే, అందరూ చేయట్లేదు, మనం ఒక్కళ్ళం చేస్తే. ఈ ఒక్క ఆలోచన కదా మనల్ని చెడగొడుతుంది. అందరిలో రావాలండి మార్పు. నా ఒక్కదానిలో వస్తే సరిపోద్దా? నేను ఒక్కడిని అనుకుంటే సరిపోద్దా? పిచ్చి మాటలు వద్దండి, అమాయకత్వపు మాటలు అవన్నీ. రేపొద్దున అందరూ నిన్ను నరకానికి వెళ్ళకుండా కాపాడుతారు అనుకుంటున్నారా? నేను మాట చెబుతా, నేను భక్తిహీనుడిని అయిపోయినా నన్ను చూసి మీరు పాడవలసిన అవసరం లేదు. ఈ మాటలు నేనేదో నేను నా మీద నుంచి ఒక పెద్ద బండ దొల్లించుకోవడానికి నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పాను, నేను కూడా మిమ్మల్ని నరకం నుంచి తప్పించేది యేసయ్యా. నువ్వు భక్తి చేయి, నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేదుకూరల అనుభవాల్లోకి వెళ్ళు, వాక్యానికి లోబడి నువ్వు. మర్చిపోయిన భక్తిని, వదిలేసుకున్న భక్తిని మళ్ళా నువ్వు కంటిన్యూ చేయి. అణిగి ప్రభు పాదాలు పట్టుకో. ఏమీ లేకుండా నా దగ్గర అన్నీ బాగునే ఉండే కానీ ఎందుకు అవసరం ఏముంది?
ఈ రోజుల్లో భక్తి లేదు, భక్తిగా ఉన్నాము అనే భ్రమలో బ్రతికేస్తున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు దిగంబరివి, దిక్కుమాలిన దానివి. మిమ్మల్ని తిట్టట్లేదు ఈ మాట, ప్రభు లవోదికీయ సంఘాన్ని తిట్టాడు. దిగంబరివి, వచ్చి బట్టలు కొనుక్కుపో, నీ సిగ్గు కప్పుకో. దరిద్రమైన భక్తిలో బ్రతుకుతున్నావు, నువ్వు భక్తిహీనతలో బ్రతుకుతున్నావు. ఆ భక్తిహీనతని తొలగించేసాయి, నేను బట్టలు ఇస్తారా నీకు. మరొకసారి చెబుతున్న, దేవుని రాకడ సమీపంగా ఉంది. మార్పు ఇక్కడే ప్రారంభమయ్యింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. అది నీ గుండెల్లోనే ప్రారంభమయ్యింది. నువ్వు మోకరిస్తే నీ జీవితంలోనే ప్రారంభమయ్యింది. నువ్వు ఇంకా నాకు కాదు అని వెళ్ళిపోతూ ఉన్నావనుకో, ఆ మార్పు నేను దాటి వెళ్ళిపోద్ది. కఠినత్వానికి అప్పగించబడతా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థనలు గడుపుదాం. యేసయ్యకి మన జీవితాలను అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ఈ రాత్రి దేవుడు మాట్లాడిన